చంద్రబాబు మీద అప్పుడెప్పుడు 2003లో అలిపిరి జరిగింది. ఎవడు అనలే. భద్రతా వైఫల్యం కూడా మా వాళ్ళు ఎవరు అనలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు కాంగ్రెస్ అనుకో, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి సంఘీభావంగా మౌన దీక్ష చేశారు తిరుపతిలో. ఇంకెవ్వడు టీడీపీ వాళ్ళు కూడా చేయలే. ఆ రోజు ఎవరు ఇదంతా నువ్వు కావాలని నాటకం వేసుకున్నావు, జీప్లోంచి ఎగిరి పడినావు, లేదంటే భద్రతా వైఫల్యం ఇట్లాంటివల్ల. అటాక్ చేసేవాడికి ఉండే అడ్వాంటేజ్ ఎప్పుడూ ఉంటుంది. అది ఎంత భద్రత ఏది ఉన్నది ఉంటుంది. అది సెకండరీ ఇష్యూ. అలాగే ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రచారంలోనూ జనంలో ఉండడం అనేది అంతే సహజం. జనంలో ఉంటారు. వీలైనంత వరకు ఆ కల్చర్ డెవలప్ కాకుండా రాజకీయ పార్టీలు అనేవి ఒక సంయమనంతోనూ లేదా ఆ ధోరణులు, అది ఎవరికైనా డేంజరే. అందరూ గ్లాస్ హౌస్లో ఉండేవాళ్ళే. పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఫస్ట్ ఒక గేమ్ రూల్ వచ్చి ప్రశాంతంగా కావాలనుకున్న మాటలు మాట్లాడుకోవాలి తప్ప పొరపాటును కూడా ఇలాంటి వాటికి పోకూడదు అని ఎందుకు అనుకుంటాయంటే ఎందుకంటే జనంలో ఉండాలి కాబట్టి వాళ్ళు. ఇదే తెలియకి చంద్రబాబు మీద కూడా ఎవడన్నా ప్రయోగించవచ్చు, ఇంకోటి ప్రయోజనం కావాలని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకోరంటే అది ఈ రోజు ఒకటి మీద పడింది, రేపు ఇంకోరి మీద పడుతుంది, ఇంకోరికి జరుగుతుంది కాబట్టి అందరూ ఖండిస్తారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ అందుకే అంత ఇదిగా వచ్చింది కంట్రీ వైడ్. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి తప్ప. ఇంకా ఆ నాయకులకు ఆ కార్యకర్తలకు ఇది ఇలాగే కంటిన్యూ కమ్మని చెప్పడమే కదా. నేను వాళ్ళకే ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మొదలయ్యాక దాన్ని చూసి ఎవరైనా కొంచెం ఇదైనా దాని ప్రభావం ఎవరి మీద నెగటివ్గా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తుంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీతో అసోసియేట్ అయిన ఇతర పార్టీలకు, కార్యకర్తలు. ఆయనతో పాటు ఉన్న దత్తపుత్రుడు, ఆయన దత్తపుత్రుడి పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. ఇందులో తెలుగుదేశం పార్టీనే లీడ్ పార్టీ. వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్ధం సభలు సక్సెస్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు సక్సెస్, రోడ్ షో జరుగుతున్న చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు టోన్ మారింది. రెచ్చగొట్టడం కూడా కనపడుతుంది. ఒకసారి అది వేసి చూపించు. ఆయన స్పీచ్ వేసి సౌండ్ రాదు వెనక్కు. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషిగా రాయి తీసుకొని ఏ తొలిగా తీసుకొని ఆ తొలిని చిత్తుగా ఓడించి ఆ పేదనే మాట్లాడకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు. మేము ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషిగా రాయి తీసుకొని ఏ తొలిగా తీసుకొని ఆ తొలిని చిత్తుగా ఓడించి ఆ పేదనే మాట్లాడకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు. మేము తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం. మీరు కన్నెర్ర చేసి జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. తమ్ముళ్ళు ఈ ధోరణి ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు. మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు, నిస్సహాయులకు,
సమాజంలో నిలవలేని వాళ్ళకు, బతకలేని వాళ్ళకు, ఇదిగా ఉండే వాళ్ళకు నేనున్నానని భరోసా ఇవ్వాలి. ఈయన వెంటబడి కొట్టండి, ఇంకోటి చేయండి, దున్నపోతుంటాడు, ఇంకోటి అంటాడు, నేనున్నాను మీకు అండగా, మా పార్టీ ఉందంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి. ఇది మాటలు ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారంగా, మళ్ళీ రెండోసారి కాదు, ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది. డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది, సూపర్ హిట్ అవుతోంది, ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు, ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు, లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళై ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది. దానికి తోడు భుజాలు తడుకోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు అనడం దగ్గర నుంచి, లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకటి జరిగిన దాన్ని క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకు అంటున్నాం అంటే ఆ ఫోర్స్ చూసి అంటున్నాం. కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదం అయ్యే రకంగా దాడి చూసి, గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం. అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనుకూలంగా అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం. ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం. అదృష్టం బాగుండి ఆయన బయటపడ్డారు. 2019 కూడా కొంచెంలో ఇదే ఉంటే, అదే మెడ మీద ఆయన తల ఇటు తిప్పకుండా ఇది ఉండి ఈ మెడగన తగిలి ఉంటే అప్పుడు ప్రాణానికి ప్రమాదం అయ్యేది. ఈరోజు కూడా అప్పుడు నిన్న దాంట్లో చూస్తే కూడా ఆయన కుడివైపు కొంచెం ఇటు తిరక్కపోతే, స్ట్రైట్ ఉంటే కన్నుకు తగిలిన ప్రమాదం అయ్యేది. కేవలం లక్, అదృష్టం ఆయన వైపు ఉండి, ఆయన ఎప్పుడూ నమ్మే దేవుడి ఆశీస్సులుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేమంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయనకు ఏమి జరగలేదనే బాధనో ఇట్లాంటివి కనపడతాయి. సక్సెస్ఫుల్గా యాత్ర జరుగుతోంది, ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు, బస్సులో కూర్చుంటారనన్నా ఉండాలి, జనంలోకి రాకుండా ఆపగలమనన్నా ఉండాలి. ఏదో ఆలోచన, ఒక ప్లాన్ దీంతో జరిగింది. కానీ ఇలాంటివి ఏవీ ఆపలేవు. యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకునే రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది. తరువాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది. అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాటకాలే సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అవి చంద్రబాబు నాయుడుకో, తెలుగుదేశంకో, ఆయన మీరు అందరి మళ్ళీ పాత రోజులే గుర్తు చేస్తా. 2003 అలిపిరి సంఘటన జరగగానే దెబ్బకు సింపతి దాంతో 4లో రావచ్చని అర్జెంటుగా ఎన్నికలు అదేది అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి కూర్చున్నాడు. 3 నెలలు ఒక చేతి కట్టుకొని రోజు బస్సుల్లో జనాన్ని తెచ్చి వాళ్ళందరి దగ్గర చాలా నిస్సహాయుడిలాగా ఇదిగా ఉన్నట్టు నిలబడి అప్పుడు చేశాడు. ఇవన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆ ఫలితం ఏం రాలా. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు. ఇంకోటి నేను సీరియస్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ థాట్, ఆయన సిద్ధాంతంలోనే, ఆయన రాజకీయ సిద్ధాంతం, దాంట్లోనే ద్వేషం పెంచడం, అలజడి సృష్టించడం, రెచ్చగొట్టడం, ఆ ప్రాసెస్లోనే వాళ్లతో ఏదో ఒకటి చేయించి ఆ దాంట్లో నుంచి తన లాభం సంపాదించుకోవడం, అధికారంలోకి రావడం. కానీ ఎన్టీ రామారావును కొట్టాలంటే లక్ష్మీపార్వతి రాగానే మొదలుపెట్టి ఓటు చేస్తాడు. మళ్ళీ అదే ఎన్టీ రామారావుని పెట్టుకుని ఓట్ల కోసమైనా పోగలడు. అలాగే తనకు సంబంధించినంత వరకు పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వరం తొయ్యాలంటే దానికి ఇంకో రకమైన గ్రూప్ గట్టినా చేయగలరు, సీన్లు క్రియేట్ చేయగలరు, రెచ్చగొట్టగలరు. ఏదైనా సరే
ఒక విలన్ క్రియేట్ చేస్తాడు. అధికారంలో ఉన్నా కూడా ఎవరినో క్రియేట్ చేసి దానికి అటాక్ చేస్తుంటాడు. ఇప్పుడు ప్రతిపక్షాల మీద చేస్తాడు. ప్రతిపక్షంలో ఉంటే విజృంభించి మరి ఇప్పుడు చేస్తున్నట్టు ఎందుకు తిడుతున్నాడో అది లేకుండా తిడుతుంటాడు. తిట్టి ఇవే నిజమని మళ్ళీ ప్రజలకు చెప్తుంటాడు. ఈయన లక్షణాలు ఏమున్నాయో అప్పట్లోనే మీరు చూస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిందంట, ఆయన తోడలు రాసిన దాంట్లో ఉంది. టీడీపీ తొలి రోజుల్లోనే అందరూ ఏదో సమ్మె చేయించాలనుకుంటే అప్పట్లో